ఇది సుమారుగా 500 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క జగ్గన్న తోట తీర్థంలో ప్రబల తీర్థం జరుగుతుంది. ప్రభని ఆ వరి నాట్లలోంచి చేలల్లోంచి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ రైతు, చేనుగల రైతు ఆనందపడతాడు. అగ్రహారం ప్రభు దాటితే కానీ గంగలగుడి ప్రభు బయటికి రావడానికి వీల్లేదు. వెళ్ళేటప్పుడు గంగలగుడి ప్రభు వెళ్తే కానీ అగ్రహారం ప్రభు వెళ్ళడానికి వీల్లేదు. ఆ కోసుకు దాటుకుని వెళ్ళాలి. ఆ కోసుకి ఎంత లోతున్నా సరే, అది ఎంత వేగంగా వస్తున్నా సరే, పైన మా భుజం పైన మా ప్రభని మోసుకుంటూ ఆ కోసుకు దాటుకుని ఆ జగన్ తోట ప్రభలెత్తం తీసుకుని వెళ్తాము. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక వైభవం, శోభ కనిపిస్తాయి. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. కారణం ఈ ప్రాంతానికే ప్రత్యేకంగా నిలిచే ప్రబల తీర్థం. అందులోనూ జగ్గన్న తోట ప్రబల తీర్థ మహోత్సవం అంటే చాలు ఊరు వాడ కదిలి రావాల్సిందే. కనుమ రోజు కోనసీమలోని ముసలిపల్లి శివారులో ఉన్న జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమానికి చాలా ప్రత్యేకత ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏకాదశ రుద్రులు అంటే 11 గ్రామాలకు చెందిన రుద్రులు ఈ కొబ్బరి తోటలో సమావేశమవుతారని భక్తుల నమ్మకం. ఎలాంటి గుడి కానీ గోపురం కానీ ఉండని ఈ కొబ్బరి తోటలో ఏకాదశ రుద్రులను తీసుకువచ్చి సమావేశాన్ని నిర్వహిస్తారు. సుమారు 425 సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం ఉంది. ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఈ రుద్రులను ఒక్కచోట చేరుస్తారు గ్రామస్తులు. సంస్థానాధీశులైన శ్రీ రాజా వత్సవై జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతోనే స్థిరపడింది. 11 గ్రామాల రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు జగ్గన్న తోటకు వచ్చే సమయంలో దారి పొడవునా పిల్ల కాలువలు, పచ్చని వరిచేలు ఉంటాయి. మరి సన్నటి కాలువల్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ పచ్చని చేలను కూడా తొక్కేస్తారు కదా. అయినా కూడా ఇక్కడ రైతులు ఏమాత్రం బాధపడరు. పైగా ప్రభ తమ పొలం నుంచి వెళ్తే అదృష్టం అని భావిస్తారు ఇక్కడ రైతులు. ప్రభల తయారీలో చాలా ప్రత్యేకతలు కూడా ఉంటాయి. తాటి సోలం, టేకు చెక్క, వెదురు బొంగులు, పోక చెట్ల, శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మర్రి ఓడలతో ఈ ప్రభలను తయారు చేస్తారు. తేలికపాటి వెదురు బొంగులను ఆంగ్ల అక్షరం యు ఆకారంలో వంచి అందులో అమర్చుతారు. ప్రభకు పైన దేవాలయాల్లో ఉండే పసిడి కుండను ఉంచి చుట్టూ నెమలి పించాలతో అందంగా అలంకరిస్తారు. ఉత్సవ విగ్రహాలను ఉంచడానికి వీలుగా ఈ ప్రభల్లో గద్దెలను కూడా ఏర్పాటు చేస్తారు. అలా ఎంతో వైభవంగా సాగే ప్రబల తీర్థం ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రప్రభల నమూనాను ఏపీ తరపున శకటంగా ప్రదర్శించి కోనసీమ వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటారు. వీరేశ్వర స్వామి సేవ చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రభని జగ్గన్న తోట తీర్థానికి తీసుకుని వెళ్తూ అక్కడ ఏకాదశి రుద్రులు కొలువైనటువంటి ఆ సమావేశంలో మా వీరేశ్వర స్వామి వారిని కూడా చేసి ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఇలా చేయడం వల్ల మహోత్సవమైనటువంటి ప్రాచుర్యం రావడం జరిగింది. ఇది సుమారుగా 500 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క జగ్గన్న తోట తీర్థంలో ప్రబల తీర్థం జరుగుతుంది. అయితే ఈ తీర్థానికి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఈ భక్తి ప్రపత్తుల్ని చాటుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ తీర్థానికి. అలాగే బంధువులు అందరూ కూడా వచ్చి, ఇది ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ గంగలకుర్రు అగ్రహారము, గంగలకుర్రు ప్రబల తాలూకు ప్రత్యేకత ఏమిటంటే భుజాల మీద ఇక్కడి నుంచి కౌశిక వరకు కూడా తీసుకుని వెళ్ళి కౌశికలో ఆ భుజాల మీద ఆ శివుణ్ణి ప్రభని ఎత్తుకుని ఆ యొక్క భక్తి పారవస్యంతో ఆ నదిలో కౌశికలో శివుణ్ణి ఓలలాడిస్తూ ఆ గట్టుకు తీసుకుని వెళ్ళి ఆ తీర్థంలో ఈ యొక్క వీరేశ్వర స్వామిని ఆ ఏకాదశ రుద్రులతో కలిపి పెట్టడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా రావడం, అది ఒక మహా పండుగగా మేమందరం కూడా జరుపుకోవడము. మేమే కాదు,
అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే వరి నాట్లు అవుతాయి. నాట్లు అయినప్పుడు ఈ ప్రభని ఆ వరి నాట్లలోంచి చేలల్లోంచి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ రైతు, చేనుగల రైతు ఆనందపడతాడు. శివుడు నా ప్రాంతం నుంచి వెళ్తున్నాడు, నా ప్రదేశంలో నాకు ఇంకా బాగా మంచి మంచి పంటలు పండుతాయి అనేటువంటి ఆనందంతో ఉంటాడు తప్ప అయ్యో నా చేలు తొక్కేస్తున్నారు, ఇవన్నీ పాడైపోతున్నాయి, నాకు ఇబ్బంది కలుగుతోంది అనేటువంటి భావం ఏ రైతులోనూ ఉండదు. ప్రతి రైతు కూడా అలా పక్క నుంచి వెళ్ళిపోతున్నా సరే ఇలా రండి అనేటువంటి భావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఆ చేలగట్ల మీద ఉంటాయన్నమాట. మళ్ళీ ఊడ్చుకుంటారండి, మళ్ళీ ఆ చేలని వాళ్ళు ఆనందంగా ఊడ్చుకుంటారండి, చాలా ఆనందంగా ఊడ్చుకుంటారు. 450 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రభ వెళ్తుందండి. ఎక్కడ నో బ్రేక్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా అంటే మా పూర్వీకులు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. 450 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నదేనండి. తెలుస్తుంది చరిత్ర ప్రకారం చూస్తుంటేనా తరతరాలుగా వస్తుంది. ఆచారాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం అంతే. గంగలకూరు అగ్రహారానికి కదా మొత్తం జగంతో తీర్థం ప్రభలన్నింటికి ఉంది కదా. ఈ ప్రత్యేకత ఏంటంటే కాలంలో దిగడం అది ఉంటుంది. చాలా దూరం నుంచి చాలా వ్యయ ప్రయాసాలతో నడుస్తుంది ఈ కార్యక్రమం. అందుచేత ఏంటంటే దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారనమాట. అది అంటే ఇది మా మిగిలినవన్నీ కూడా పక్క ఊడడం వల్ల చాలా తొందరగా వెళ్ళిపోతాయి. మాది గంగలకూరుకి ఏమో ప్రత్యేకత ఏంటంటే కాలువ దిగి వెళ్ళడం వల్లతో ప్రత్యేకత. మీరు వెళ్ళిన తర్వాత మిగతా ప్రభలన్నీ కూడా తిరిగి ప్రయాణం అవుతాయి. మాది వెళ్తే కానీ ఏ ప్రభ ఎత్తడానికి లేదండి. లేదు. ఎందుకంటారా? తరతరాలుగా వస్తున్న ఆచారం అంటే వెళ్ళేటప్పుడేమో గంగలకూరు ప్రభావాలని ముందరేమో గంగలకూరు అగ్రహారం ప్రభావం వస్తే కానీ గంగలకూరు ఏ ప్రభావ బయటికి రావడానికి వీల్లేదు. అగ్రహారం ప్రభావం దాటితే కానీ గంగలకూరు ప్రభావం బయటికి రావడానికి వీల్లేదు. వెళ్ళేటప్పుడు గంగలకూరు ప్రభావం వెళ్తే కానీ అగ్రహారం ప్రభావం వెళ్ళడానికి వీల్లేదు. ఇదంతా పూర్వకాలంలో వాళ్ళు ఏం చేయాలి, లిటిగేషన్ కోసం పెట్టిన వ్యాపారం కింద కనపడుతూ ఉంటుంది అనమాట. ఇంచేత మాకు మ్యాన్ పవర్ తక్కువ, చేత వాళ్ళ మ్యాన్ పవర్ తోటి తీసుకొచ్చి బయట పడేస్తారని ఉద్దేశంతో అలా చేసారేమో అని అనుకుంటున్నాం మేము. 7 తరాల నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అవునండి. అదే ఏంటి అప్పటి నుంచి మీ అనుభవం ఏంటి? తరతరం బలానికి 7వ తరం 6వ తరం నడుస్తుందండి. అది ఇప్పుడు 6 తరాల నుంచి నడుస్తుంది, ఇలాగే నడుస్తుంది. అంటే మీ సారథ్యంలో ఇక్కడ నడుస్తుంది. అంటే ఈ ప్రభ ఉత్సవాన్ని ప్రారంభించడానికి అంటే ఈ సంక్రాంతికి ఎన్ని రోజుల ముందు నుంచి, కనుమకి ఎన్ని రోజులు ఇంచుమించు 7-8 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ముందు నుంచి ఈ ప్రయత్నం చేస్తాడు. ఒకళ్ళ వల్ల అయ్యే పడి కాదు ఇది. గ్రామ ప్రజలందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి వచ్చారు కనుక మీ కార్యక్రమాన్ని నిర్వర్తించగలుగుతున్నాం. ఇక్కడ సర్వతమభేదాలు లేకుండా అందరూ కూడా సమంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని వచ్చేమో జయప్రదం చేస్తున్నారు. అంటే దీనికంటూ అంటే ప్రత్యేకమైన ముహూర్తం కానీ ఇటువంటి అయ్యో ముహూర్తాలన్నీ పెట్టుకుని చేస్తారు, పెట్టుకుని ఈ పనులు ప్రారంభిస్తారు. అంటే ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. అయ్యో అసలు ఏ కులాలతో సంబంధంగా అన్ని కులాల వాళ్ళు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కనుక దీన్ని నడపగలుగుతున్నాం. లేదంటే ఎవరి వల్ల ఈ పని కాదండి. ఇంకో చిన్న విషయం, ఇది ఈ ప్రభను మోసే విషయం గురించి ప్రత్యేకంగా ఎవరైనా నియమించి ఉంటారా లేకపోతే ఎవరైనా? లేదు, అందరూ అన్ని ప్రజలు అందరూ మొత్తం అందరు ప్రజలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేరే కులవానికి కానీ ఈ మతానికి కానీ అది ఎవరైనా మోస్తారు, అందరూ మోస్తారు. అందరూ మోస్తున్ననే నడుస్తుంది ఈ వ్యాపారం, లేకపోతే నడవదికి తీర్థం. అంటే కోనసీమలో వివిధ రకాలుగా ప్రభలన్నీ ఉన్నాయి కానీ గంగలకూరు అగ్రహారం ఇంకా ఆ ప్రత్యేకత ఉంది. అది ఇది ఢిల్లీలో కూడా ప్రదర్శన. అవును. నా చిన్నప్పటి నుంచి జగన్తోటి ప్రభల తీర్థం అనేది చాలా ఫేమస్ అండి. అంటే తరాల నుంచి ఎంతో ఫేమస్. కానీ నాకు హోదా తెలిసినప్పటి నుంచి అయితే మేము ఏ ఊర్లో ఉన్నా సరే జగన్తోటి ప్రభల తీర్థానికి మాత్రం సంక్రాంతికి ఇంటికి మాత్రం పక్కాగా వస్తూ ఉంటాము. ఈ జగన్తోటి ప్రభల తీర్థం ఎందుకంత ఫేమస్ అంటే 11 ఊళ్ళ నుంచి ఏకాదశి రుద్రుల్ని జగన్తోటి ప్రభల తీర్థానికి తీసుకొస్తారండి. ఈ జగన్తోటి ప్రభల తీర్థం తీసుకొచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసం మాట్లాడుకుంటూ ఉంటారని నాకు చిన్నప్పటి నుంచి అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. అందులోని మా గంగలకూరు అగ్రహారం ప్రభలు నీటిలోంచి వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే మా ఊరి నుంచి జగన్తోటి ప్రభల తీర్థానికి వెళ్ళాలంటే మధ్యలో కోసుకు ఉంటుంది. ఆ కోసుకు దాటుకుని వెళ్ళాలి. ఆ కోసుకు ఎంత లోతున్నా సరే, అది ఎంత వేగంగా వస్తున్నా సరే, పైన మా భుజం పైన మా ప్రభని మోసుకుంటూ ఆ కోసుకు దాటుకుని ఆ జగన్తోటి ప్రభల తీర్థం తీసుకుని వెళ్తాము. చాలాసార్లు. కానీ అది ఎంత కష్టమైనా సరే అంతకుమించి ఇష్టంతో ఈ మా ఊరి గంగలకూరు అగ్రహారం మా ఊరి ప్రభని జగన్తోటి ప్రభల తీర్థం తీసుకుని వెళ్ళాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో, అది ఎంత కష్టమైనా సరే అంతకుమించి ఇష్టంతో ఆ పని చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు ఈ చిన్న ఇబ్బందులే కాదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని ఒక చిన్న ఎంట్రుకతో తీసి పాడేసి మనం ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి, ఇది మన దేవుడి ఇది తరతరాల నుంచి మనకున్న కార్యం అని చెప్పి సాంప్రదాయంగా భావించి అందరూ చేస్తారు అన్నమాట. నుంచి పెద్దపాలెం వెళ్ళిపోతుంది ప్రభ. అక్కడి నుంచి ఏమో సొసైటీ దాకా మా ఊరు వాళ్ళు బట్టి వెళ్తారు. అక్కడి నుంచి గంగలకూరు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు ప్రభని.
ఆ గంగలకు రూడ్లో పెడతారు అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళు అందుకుంటారు అక్కడి నుంచి. అందుకని అలాగా అంటే మొయ్యలేరు కదండి, చాలా బరువు ఉంటుంది ఇది. దాంతో భుజాలు మార్చుకోవచ్చు ఎవరైనా. నెక్స్ట్ ఇప్పుడు కలసం క్రింద పడడం కానీ మొలగడం కానీ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా ఒకవేళ పడితే ఏమన్నా ఏం లేదు, కలసం విరిగిందేమో కానీ ఒకసారి అంతే. క్వశ్చన్ రాలేదు. సమర్థవంతంగానే మోసారు. అందరూ చాలా బాగా చేస్తారండి ఊళ్ళో. శ్రీ గణేశాయ నమః. శ్రీ ఉమాపార్వతి వీరేశ్వర స్వామివారు గంగలకూరు అగ్రహారం. రేపు ఉదయం ప్రభల ఉత్సవం ప్రారంభమై జగ్గన్న తోటలో ఏకాదశుల సమావేశానికి స్వామివారిని ప్రభలపై కొలువు తీర్చి గ్రామస్తులు భక్తులు విశేషముగా స్వామివారిని మోసుకుంటూ కౌశికా నదిని దాటుకుంటూ జగ్గన్న తోటలో ఏకాదశుల్లో 9వ రుద్రుడుగా వీరేశ్వర స్వామివారు సర్వేశ్వర రుద్రుడుగా సమావేశమై లోక సంరక్షణార్థం ఏకాదశులు సమావేశమవడానికి జగ్గన్న మహారాజు గారు సంకల్పం చేసినటువంటి సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించి ఏకాదశుల యొక్క అనుగ్రహాన్ని పొంది లోక సంరక్షణార్థం ఈ ఏకాదశుల సమావేశం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి ధరిస్తారు. ఈ ప్రభల ఉత్సవం విశేషముగా స్వామివారిని విశేషమైన ప్రభ నిలువెత్తు పెద్ద పెద్ద ప్రభలను కట్టి పంటజాలను తొక్కుకుంటూ కౌశికా నదిని దాటి వీరేశ్వర స్వామివారు జగ్గన్న తోటలోకి ఏకాదశులని సమావేశానికి స్వామివారిని భక్తులు మోసుకుంటూ స్వామివారిని ఏకాదశుల్లో 9వ రుద్రుడుగా స్వామివారిని సమావేశానికి లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ ఉత్సవానికి అందరి యొక్క రుద్రులను లోక సంరక్షణార్థం జరుగుతుంది కాబట్టి రేపు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. మహారాజు అయినటువంటి జగ్గన్న మహారాజు గారికి రుద్రుడు ఏకాదశులని అక్కడ సమావేశపరచమని సుమారుగా 400 సంవత్సరాల నుంచి 17వ శతాబ్దం నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతోంది. అక్కడ జరగడానికి విశేషమైన స్థలం అది కాబట్టి అక్కడ ఏ ఆలయం ఉండదు, కేవలం కొబ్బరి తోట మాత్రమే అది. కానీ 11 ఊర్ల నుంచి వచ్చేటువంటి ఏకాదశులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అక్కడికి తీసుకువస్తారు. గ్రామస్తులు భక్తులు కూడా మోసుకుంటూ భుజాలపై తీసుకువస్తారు.